ప్రియమైన విద్యార్థులారా, పాఠ్యాంశాలు చివరికి వచ్చేసాం. మనం ఉన్న పాఠం ఒక్కటే ఉంది మనకి. మరి విద్యార్థులకు చక్కటి విలువలు నేర్పే ఒక చక్కటి కథ ఉందండి. కథలు అనేవి చాలా ముఖ్యమైనవి. మనిషి జీవితాన్ని మార్చగలిగేవి కూడా కథలే. కొంతమంది అల్లరి చిల్లరగా ఉంటారు, కొంతమంది ఇబ్బందికరంగా ఉంటారు. కొలది కాలానికి వాళ్ళని మార్చేవి కథలు మాత్రమే. ఆ కథలో ఉన్న నీతిని వాళ్ళు గ్రహిస్తారు. ఒకరోజు కాకపోయినా ఒకరోజు అని ఏదో ఒక రోజు మార్పు ఖచ్చితంగా వస్తుంది. నేను నిరంతరం ఒక యజ్ఞాన్ని ప్రారంభించాను. ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత ప్రతిరోజు తెలుగు ఆ కార్యక్రమం కొనసాగిస్తున్నాం. మనం ప్రతిరోజు తెలుగు అవ్వడం వల్ల ఏమవుతుందంటే చాలామంది చదవడానికి ఇష్టపడుతున్నారు, ముందుకు వస్తున్నారు. ప్రారంభంలో 2-3తో ప్రారంభమైంది. ఇప్పుడు 30-40 మంది కూడా మనకి ప్రతిరోజు తెలుగుకి చదవడానికి వస్తున్నారు. 2 పూట్ల కూడా స్టడీ అవర్ని ఖచ్చితంగా నిర్వహించుకోగలుగుతున్నాం. ఇంకా చాలామంది ఉండిపోయారు మనకి. వారు కూడా మారాలి అంటే చక్కగా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. ఆ కార్యక్రమంలో భాగంగా మొదటిసారిగా మనం ఒక చక్కటి నీతి కథను వివరించుకోవాలనుకుంటున్నాం. మరి ఈ నీతి కథ అయినటువంటి సంకల్ప బలం ఒక చిన్న కథ. మరి ఈ కథను చెప్పడానికి మన తరగతిలో ఉన్నటువంటి మన కనకం, మన బంగారం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది. సిద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. రామ కనకం. పక్షి అనే ఒక చిన్న పక్షి ఉంది. దాన్ని లక్ష్మి పిట్ట అని కూడా అంటారు. అది ఒకసారి సముద్రం ఒడ్డున గుడ్లు పెట్టి మేత కోసం వెళ్ళింది. అది తిరిగి వచ్చేసరికి గుడ్లు కనిపించలేదు. సముద్రపు కెరటాలు గుడ్లను ఈడ్చుకుపోయాయి. అయ్యో, ఈ వాడు సముద్రం నా గుడ్లను అపహరించుకొని పోయిందే అంటూ రోధించింది, బాధపడింది. తర్వాత ఆలోచించింది. తన మనసులోకి మెరుపులాగా ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు తన ముక్కుతో ఒక్కొక్క నీటి బట్టును పీల్చి దూరంగా ఉమ్మివేయడం సాగింది. అలా మళ్ళీ వచ్చి ఒక్కొక్క నీటి పట్టును అలా వేయడం సాగింది. కొంతమంది స్నేహితులు నువ్వు సముద్రం అంతా నీటిని ఉమ్ము వేయగలవా అంటూ హేళన చేశారు. కొంతమంది తన కష్టాన్ని చూడలేక వచ్చి సహాయం చేశారు. అలా చేస్తుండగా సముద్రుడు ఏం చేస్తున్నావు అని అడగగా, అదేంటి నా గుడ్లను నీ కెరటాలు ఈడ్చుకుపోయాయి అని అనగా, తన ప్రేమను, తన బిడ్డల పట్ల ఉన్న వాత్సల్యాన్ని చూసి తన గర్భంలో జారిపోయిన గుడ్లను వెతికి ఇచ్చాడు. పని చిన్నదా పెద్దదా అని కాదు, తన సంతానం పట్ల ఉన్న ప్రేమను, వాత్సల్యాన్ని బట్టి మనకు తెలుస్తుంది. జ్ఞాపించుకుంటాను నువ్వు. ఈ చిన్న కథను చక్కగా చెప్పడానికి తన వంతు ప్రయత్నం చేసింది. మరి అమ్మాయిని మనం అభినందిద్దాం. ఉత్సాహంగా ఎప్పుడు కూడా ముందంజలో ఉంటుంది. మరి చక్కగా చెబుతుందేమో అనిపిస్తుంది నాకు. చూద్దాం. అనగనగా ఒక ఊరిలో టిట్టిబొమ్ము అనే ఒక పక్షి ఉంది. అది ఒక చిన్న పక్షి. దానిని లకుముకి పిట్ట అని కూడా పిలుస్తారు. ఒకరోజు సముద్రం ఒడ్డున టిట్టిబొమ్ము పిట్ట గుడ్లు పెట్టి అలా మేత కోసం ఎగురుకుంటూ వెళ్ళి వచ్చి చూసేసరికి సముద్రంలో గుడ్లు కనిపించలేదు. అయ్యయ్యో, నా గుడ్లు ఏమయ్యాయి అని వెతుక్కుంటూ ఉంటే సముద్రపు కెరటాలు ఒడ్డు నుంచి గుడ్లను ఈడ్చుకొని పోయాయి. అప్పుడు టిట్టిబొమ్మ పిట్ట, అయ్యో నా గుడ్లు పోయాయే, అయ్యో నా పిల్లలు అంటూ ఏడుస్తూ చాలా వేదన చెందింది, చాలా బాధపడింది. ఆ సమయంలో మెరుపులాగా ఒక్క మెరుపు మెరిసింది. అలా ఆలోచన తట్టి నేను ఒక్కొక్కసారి వచ్చి ఇలా నీళ్లు పీల్చుకొని మళ్ళీ ఉమ్మి వేసి వస్తా అంటే ఈ నీళ్ళన్నీ కరిగిపోతాయి కాబట్టి అక్కడ నీళ్ళేమీ ఉండవు కాబట్టి నా గుడ్లు కనిపిస్తాయి. అప్పుడు ఆ గుడ్లను నేను చేర్చుకుంటాను అనే ఆలోచనతో తను ప్రతిరోజు కూడా ఒక్క మెరుపులాగా మెరిసిన ఆలోచనని ప్రతిరోజు కొనసాగిస్తూ నీళ్ళు వచ్చి మళ్ళీ పీల్చుకునేది, మళ్ళీ వెళ్ళి ఉమ్ము వేసేది, వచ్చి పీల్చుకునేది, ఉమ్ము వేసేది. ప్రతిరోజు అలా ఎంత సమయము కేటాయించుకుందో ప్రతిరోజు అలా చేస్తుంది. తను చాలా కష్టపడింది. తర్వాత కొంతమంది పక్షులు ఏమన్నాయంటే, నువ్వు ఈ సముద్రాన్ని మొత్తం పీల్చుకొని పోతావా
అసలు నీకు దమ్ముందా, ఏం చేస్తావు, మేము చూస్తాం, చేయి అని అన్నాడు. అప్పుడు ఇది ఏమనుకుందంటే సంకల్ప బలం కాబట్టి తన బలంతో ఉండి ఈ నీళ్ళన్నీ కూడా తీసివేసింది. అలా కొంతమంది పక్షులు చూస్తూ అయ్యో ఈ ఒక పక్షి చేసుకుంటుంది, నేను కూడా వెళ్ళి చేయాలి అని కొంతమంది పక్షులు వచ్చి ఆ నీటిని కూడా అవి కూడా సహాయం చేస్తూ ఆ నీటిని కూడా పారవేసాయి. అలాగ ప్రతిరోజు చేస్తూ ఉండగా మొత్తం అన్ని పారవేసేశారు. తర్వాత గుడ్లు కనిపించిన తర్వాత సముద్రుడు ఏంటి అని ఒక పెద్దగా అరవడంతో కాదు, ఇదిగో ఈ సముద్ర కెరటాలు నా గుడ్లను ఈడ్చుకొని పోయాయి అని సంగతి మొత్తం చెప్పింది. ఈ సంగతి మొత్తం చెప్తే చిన్న పక్షి అంత పెద్ద పని చేసింది కాబట్టి సముద్రుడు తనను చూసి చాలా కరిగిపోయాడు. తన పిల్లల పట్ల ఉన్న ప్రేమను చూసి కరిగిపోయాడు. అందుకు మనం కూడా ప్రతిరోజు ఏదన్నా మనకి ఆపద వచ్చినప్పుడు దాన్ని మనం ఆదుకునేలా ఉండాలి. మనకు ప్రతిరోజు సంకల్ప బలం అనేది మన మనసులో పెట్టుకుని ఉండాలి. అప్పుడు కూడా పక్షి ఎలా అయితే తన గుడ్లను కాపాడుకుందో మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు కూడా మనం కూడా అలా కాపాడుకోవాలి. ఈ సమయం ఇచ్చిన గురువు గారికి ధన్యవాదాలు. ఈ అమ్మాయిని కూడా మనం అభినందిద్దాం. ఇక్కడ ఒక విషయం గ్రహించాలి. అంటే చెప్పే విధానంలో ముందు మన కనకం చెప్పింది, కనకం ఉన్నది ఉన్నట్టు అలా చెప్పింది. అంటే అమ్మాయి ఒక కంఠస్థ చేసినట్టు కంఠతా పెట్టినట్టు చెప్పింది. తర్వాత వాయిస్ కూడా తక్కువ చేసి, ఎందుకంటే మనం చివరి వరకు వినబడే విధంగా మాట్లాడాలి. ఇప్పుడు మన స్రవంత్ విషయానికి వచ్చేటప్పటికి స్రవంత్ చక్కగా ఆ కంఠధ్వనిని చక్కగా చేసింది. కాకపోతే కథలో ఉన్న చిన్న మార్పు చేసింది. ఏంటా మార్పు అంటే సముద్రాన్ని ఎవ్వరూ తోడలేరు. తన ప్రయత్నం చేస్తుంది అంతే. అది చిన్నదా పెద్దదా ఆలోచన పెట్టుకోకుండా, నేను చేయగలనా చేయలేనా అని ఆలోచన పెట్టుకోకుండా చక్కగా ఆమె ఆ టిట్టిబ పక్షి అనే చిన్న పక్షి సంకల్ప బలం, నేను ఎందుకు చేయలేను, నా గుడ్లు నేను ఎందుకు పొందలేను అనే సంకల్ప బలం చేసి ప్రయత్నం చేసింది. ప్రయత్నంలో నీరుని ఎక్కడా తోడలేదు, నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంది. ఆ ప్రయత్నానికి సముద్రుడు కరిగిపోయి ఏంటి పక్షులన్నీ కూడా ఇలా రోజు వస్తున్నాయి, ముక్కుతో పిలుస్తున్నాయి, మళ్ళా వెళ్ళిపోతున్నాయి, ఎక్కడ ఊస్తున్నాయి, మళ్ళా వస్తున్నాయి, మళ్ళా చేస్తున్నాయి. ఏంటబ్బా ఏంటి, ఏం జరిగింది అని సముద్రుడు ప్రత్యక్షమయ్యి, పక్షులారా ఏంటి ఏం జరిగింది, మీరేంటి నా నీరుని పీలుస్తున్నారు, ఎక్కడ ఉమ్మివేస్తున్నారు, ఏంటి సంగతి అనగానే అప్పుడు ఆ పక్షి సముద్రపు రాజా, ఇది మా పరిస్థితి, నేను పెట్టే గుడ్లను మీ కెరటాలు ఈడ్చకపోయాయి, నా గుడ్లు సముద్ర గర్భంలో ఉన్నాయి, నీరంతా తోడిసే వరకు నా గుడ్లు కనబడతాయి కదా అని చెప్పడంతో ఒక్కసారి సముద్రుడు కూడా నొప్పి అనిపించింది. ఈ పక్షులు సముద్రపు నీరునే తోడగలవా, కానీ సంకల్ప బలం చాలా గొప్పది, బిడ్డలపై వాత్సల్యం గొప్పది, ఆ ప్రేమకు నేను కరిగిపోయాను, కాబట్టి నీ గుడ్లు నేను వెతికి తీసుకొస్తానమ్మా అని చెప్పి సముద్ర గర్భంలో ఉన్న గుడ్లను ఆ సముద్రుడు వెతికి తీసుకొచ్చి ఆ తల్లికి ఇవ్వడం జరిగింది. అంటే ఇందులో నీతి ఏంటమ్మా, నీతి ఏంటి చెప్పగలవా? మనం కూడా టిట్టిబాబు పక్షి చిన్నది, మనకు దానికన్నా పెద్దలు, అయినా సంకల్ప బలంతో తను నేను చేయగలను, అది కాదు ఇది కాదు ఎంతమంది ఏమన్నా నా పిల్లలను నేను కాపాడుకుంటానని సంకల్ప బలం పెట్టుకొని ఆ పని చేసింది. మనం కూడా అంతే, ఏదైనా మనకు ఆపద వచ్చినప్పుడు ఎవరైనా మనల్ని ఏమన్నా అన్నా అయ్యే పట్టించుకోకుండా సంకల్ప బలం ఉండి ముందు మన మనసులో సంకల్ప బలం పెట్టుకొని ప్రతి పని చేస్తే మనకు కూడా టిట్టిబాబు పెట్ట తన గుడ్డును ఎలా అయితే కాపాడుకుందో మనకు కూడా ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనం కూడా అలా కాపాడుకుందాం. సూక్ష్మంలో మోక్షం లాగా ఒక వాక్యం రెండు వాక్యములు ఎవరైనా చెప్పగలరా? నీతి ఇంత చెప్పకుండా మన రిషిగా వస్తుంది. అంటే ఈ కథకు ఒక నీతిని సూక్ష్మంగా చెప్తుంది. ఈ పని పట్ల మనం చూపే పట్టుదల, ఎలా చేయాలనే సంకల్పాన్ని, బిడ్డల పట్ల చూపే వాత్సల్యాన్ని ఈ చిన్ని సంకల్ప బలం అనే చిన్ని కథ మనకు తెలుపుతుంది. అది అభినందించడమ్మా.
విధంగా మనం గ్రహించాలి. చక్కగా సంకల్ప బలం అంటే మనం కూడా ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ఇది చిన్నదా పెద్దదా ఆలోచన చేయకూడదు. ప్రారంభించాలంటే ముందు ఇది చేయగలమా లేదని ఆలోచించకూడదు, ప్రారంభించాలి. నేను చదవగలనా లేదని ఆలోచించకూడదు, ప్రారంభించాలి. ప్రారంభమే చాలు నీ పని పూర్తి కావడానికి. అది చదువు అవ్వచ్చు, లేకపోతే నువ్వు తలపెట్టిన ఏదైనా పని అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. మా టిట్టి పక్షి ఉన్నది, ఆ టిట్టు అనేది చాలా చిన్న పక్షి, మహాసముద్రాన్ని తోడడానికి సిద్ధపడిపోయింది. జరుగుతుందా లేదా అని పక్కన పెట్టండి, ముందు తను సంకల్పం చేస్తుంది కదా. ఆ సంకల్ప బలం ఖండబలంగా కాదు, సంకల్పం. నేను చేయగలను, నా బిడ్డలు నేను కాపాడుకుంటాను అని సంకల్పం. నేను చదవగలను, ఖచ్చితంగా నేను తరగతిలో ప్రథమ స్థానంలో వస్తాను, సంకల్ప బలం. నువ్వు చేయగలవా లేదా పక్కన పెట్టు, ముందు నువ్వు సంకల్పించుకో, ఆ సంకల్పం నెరవేర్చుకో. ఇదమ్మా ఈ సంకల్ప బలంలో ఉన్నటువంటి చిన్న కథ. చిన్న పక్షి తన గుడ్లను తానే రక్షించుకోవడానికి ఎంత పెద్ద కార్యం చేసింది. మొదట పక్షులన్నీ కూడా హేళన చేస్తాయి, నీకేమైనా బుద్ధి ఉందా, ఏమిటది, నీరుని తోడేస్తావా నువ్వు అని అన్నాయి. అలా కొన్ని రోజులు అయ్యేటప్పటికి ఏం జరిగింది, సహాయం అందించే. మొదట నువ్వేదో ఘనకార్యం సాధించేస్తావు, చదివేస్తానంటే కొంతమంది హేళన చేస్తారు. నీ పక్కన ఉన్న వాళ్ళు, ఓ చాలా బాగా చదివే ప్రయత్నిస్తున్నావు కదా, నేను కూడా చేస్తాను, నేర్పుతానని నేర్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక మహాకావ్యం రాయాలనుకున్నాడు, అలాంటి వాడు ఒక మహాకావ్యం రాయాలనుకున్నాడు, వాడు ప్రయత్నం చేస్తున్నాడు. దానికి తోడు ఉపాధ్యాయులు సహాయం చేస్తారు, విద్యార్థులు సహాయం చేస్తారు. మహాకావ్యం రాయడము పరిపూర్ణం అవ్వచ్చేమో, ఎవరు చెప్పగలరమ్మా? రామాయణాన్ని రాసిన వాల్మీకి ఓ బోయేవాడు, పక్షులు కొట్టుకొని బ్రతికేవాడు. అలాంటి వాల్మీకి ప్రపంచములోనే అత్యంత అద్భుతమైన కావ్యం రామాయణాన్ని రాశారు. మరి ఎందుకు సంకల్పం నెరవేరదు? మీలో చాలా మంది నేను చదవాలి, నేను స్పష్టంగా చేయాలి, నేను ఈ పని చేయాలి, నేను ప్రతిరోజు ఉదయం లేచి చదువుతాను, ప్రతిరోజు నేను మన ప్రతిరోజు తెలుగు తరగతి క్లాసులకు వస్తాను అని సంకల్పించుకోండి. జరుగుతుందా జరగదా? జరుగుతుంది. చక్కగా ఇద్దరు చెప్పారు, చక్కగా చివరిలో కూడా మన చక్కటి సూక్తులు అందించింది. కానీ చెప్పే విధానంలో కొంచెం మన వెనకబడినప్పుడు కూడా చక్కగా ప్రయత్నం చేసింది. అయితే ఇక్కడ చెప్పేటప్పుడమ్మా ఏదైనా సందేశం ఇచ్చినప్పుడు కానీ, పాఠాన్ని చెప్పడానికి ప్రయత్నించినప్పుడు కానీ ఎప్పుడు చేతులు కట్టుకొని ఉండకూడదు. మనం గురువు దగ్గర చేతులు కట్టుకొని అలవాటు కాబట్టి చాలా మంచిదే. కానీ ఇక్కడ నువ్వు కథ చెప్తున్నావు, అందరికీ వివరిస్తున్నావు. మనం హావభావాలు ప్రదర్శించాలి. చక్కగా ఇలా చేస్తే బాగుంటుందేమో, ఈ విధంగా చేద్దాం అనే భావన రావాలి. ఇకపై ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడేటప్పుడు ఆ నియమాలు పాటిస్తారని మీ అందరిని కోరుకుంటూ, మరి చివరిసారిగా మన కనకం, స్రవంతి, రిషిత ముగ్గురిని చివరిసారిగా అభినందిద్దాం.